హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోన్యలాహే వంటలు. నేను ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా ఈజీ ప్రాసెస్లో ఈ మామిడికాయ పులిహోర అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నా, వ్రతం చేసుకున్నా చింతపండు పులిహోర కానీ, నిమ్మకాయ పులిహోర కానీ ప్రిపేర్ చేసుకుంటాం కదా. అదేవిధంగా ఈ మామిడికాయ పులిహోర మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కమ్మగా రుచిగా ఉంటుంది. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. నా స్టైల్లో ఎలా తయారు చేయాలో మామిడికాయ పులిహోర నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మామిడికాయ పులిహోర తయారు చేయడం కోసం 1/2 కేజీ వరకు రైస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న 1/2 కేజీ రైస్ని నేను ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2-3 సార్లు వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్ మునిగేంత వాటర్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ తపాలాని పెట్టుకున్నాను. ఈ విధంగా తపాలా పెట్టుకున్న తర్వాత ఈ వాటర్లోనే మనం ముందుగా కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, మెత్తగా అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పోపు తయారు చేయడం కోసం ఏమేమి కావాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను, ఒక 5 కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను, ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నాను, అలానే ఒక 5 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మామిడికాయకి తొక్కు తీసేసి నీట్గా వాటర్లో వేసి క్లీన్ చేసుకొని, చూసారు కదా ఈ విధంగా తురుములో చేసుకున్నాను మెత్తగా. ఇప్పుడు ఇది క్వాంటిటీలో చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఒక 150 గ్రాముల వరకు తీసుకున్నాను. 1/2 కేజీ రైస్కి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పోపులోకి ఏమేమి కావాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ పలుకులు తీసుకున్నాను, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు తీసుకున్నాను, ఒక టీ స్పూన్ వరకు ఆవాలు తీసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద మనం రైస్ పెట్టుకున్నాం కదా, ఈ రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఈ విధంగా రైస్ అనేది పొడి పొడిగా ఉండేలాగా కొంచెం మనం రైస్ పట్టుకుంటే పలుగ్గా ఉండేలాగా ఈ రైస్ అనేది వాటర్ లేకుండా సపరేట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రైస్ ఉడికిన తర్వాత రైస్ నుంచి వాటర్ని సపరేట్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఇది ఒక పెద్ద ప్లేట్లోకి ఈ రైస్ అనేది నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ అన్నంలో నుంచి వాటర్ అనేది లేకుండా ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకున్నట్లయితే రైస్లో ఉండే వాటర్ అది కూడా గాలికి ఆరిపోతుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పోపు కోసం అని నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను. ఇలా కళాయి పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. మనం పులిహోర ప్రిపేర్ చేసుకునేటప్పుడు చింతపండు పులిహోరకైనా, నిమ్మకాయ పులిహోరకైనా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే రైస్లో కలిపేటప్పుడు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది పులిహోర అనేది. ఇప్పుడు ఈ ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాను. ఆవాలు కొంచెం వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు యాడ్ చేసుకున్నాను, అలానే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అలాగే కొంచెం సేపు వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ముందుగా పక్కన పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల శనగ పలుకులు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ శనగ పలుకులు, ఈ పోపులంతా కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోనే నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా కొంచెం సేపు వేగిన తర్వాత ముందుగా మనం మామిడి తురుము పక్కన పెట్టుకున్నాం కదండి, ఇది 150 గ్రాముల వరకు ఉంటుంది. ఈ మామిడి తురుము అనేది ఈ పోపులో నేను యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మామిడి తురుము కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోనే నేను రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అనేది నేను ఒక 3 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత
కొంచెం సేపు ఈ మామిడి తురుము అది బాగా వేగింది కదా, ఈ వేగిన మామిడి తురుము అది పోపు అంతటిని కూడా మనం ముందుగా పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి రైస్లోకి దీన్ని మనం వేసుకోవాలి. ఈ తాలింపును వేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా కూడా, ఈ పోపు అంతా కూడా రైస్లో బాగా కలిసేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గరిటతో మనం మిక్స్ చేసుకోవాలి. చేతులు పెట్టి మిక్స్ చేసుకున్నట్లయితే త్వరగా పాడైపోతుంది పులిహోర. అలా కాకుండా గరిట పెట్టుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అలానే నేను ముందుగా పక్కన పెట్టుకున్నాను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమామిడి తురుము అనేది. ఈ పచ్చిమామిడి తురుము వేయడం వలన పులిహోర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా కమ్మగా పుల్లగా రుచిగా అయితే వస్తుంది. ఈ విధంగా పచ్చిమామిడి తురుము కూడా వేసుకున్న తర్వాత ఈ పులిహోర అంతటిని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకుంటే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియా లాహే వంటలు.